మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి కేంద్ర మంత్రులు ఎంపీస్ అలాగే రాష్ట్ర మంత్రివర్గంతో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందండి। ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కేంద్రం నుంచి సమర్థవంతంగా నిధులు తెచ్చుకోవడానికి కోసం దానికి అనుసంధానం చేసేటట్టుగా మరి ఈరోజు వారు ఈ మీటింగ్ కండక్ట్ చేశారండి। ఎందుకంటే ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచే మరి పార్లమెంట్ సమావేశం జరుగుతుంది। అందులో మరి నిధులు కేటాయిస్తారు। సో ఆ సెక్షన్స్ వారిగా ఆ డిపార్ట్మెంట్ల వారిగా ఆ శాఖల వారిగా ఉన్నటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో దాన్ని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి శాఖలతో సమన్వయం చేసుకొని దాని నుంచి నిధులు తీసుకురావడం కోసం మరి సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి। అలాగే స్పష్టంగా ఆ డిపార్ట్మెంట్స్కి ఎవరెవరికి ఏదైతే ఉన్నాయో అనేది కూడా ఇందులో కూడా ఒక కేటాయించడం కూడా జరిగింది। అయితే ఇది గత ప్రభుత్వంలో కానీ మీరు చూసుకుంటే అక్కడ ఎవరు కూడా కోఆర్డినేట్ చేయడానికి ఎవరు పట్టించుకోలేదు। ఆ రోజు ఉన్నటువంటి ఎంపీస్ ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయలేదు। కానీ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది కనుక ఇప్పటికైనా సరే దీన్ని బాగా అభివృద్ధి చేయాలి, అన్ని శాఖల్ని బలోపేతం చేయాలి, దానికి నిధులు మంచిగా సమర్థవంతంగా కేటాయించాలనే ఉద్దేశంతో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానండి। నమస్కారం।